హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. రోజు తినే కూరలు మనకి బోరింగ్గా అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి చామదుంపల పులుసు చేసి చూడండి. ప్రాసెస్ చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా చామదుంపలను క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకోండి, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకోండి. అలాగే 2 టమాటోస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా చింతపండుని నానబెట్టుకోండి. మీరు టమాటోస్ని బట్టి చింతపండు అనేది తీసుకోండి. చూడండి, చామదుంపలు చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి నైట్తో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పీల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు తీసుకోండి. కడాయి పెట్టుకోండి. 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం గరిటెతో ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. గరిటెతో నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించండి. మెత్తగా అయినప్పుడు 5 మినిట్స్ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ పసుపు కలిసేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటోస్ని కూడా కర్రీలో కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒకసారి ఈ కారం మొత్తం కర్రీ కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇలా వచ్చినప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. ఈ వాటర్ అనేది కొంచెం మరగాలండి. ఇలా మరిగినప్పుడు చామదుంపల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతేనండి, చాలా చక్కగా రెడీ అయిపోయింది. కర్రీ అయితే ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. చాలా ఈజీగా మనం చామదుంపల కర్రీని పులుసును చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.